దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చివరి ప్రవచనము, మన షీట్లో ఉన్నటువంటి చివరి ప్రవచనం, ఐగుప్తుకు వెళ్ళుట ప్రవచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. హోషేయ 11:1 నెరవేర్పు. అప్పుడు యోషేపు తనకు కలిగిన ప్రత్యక్షతను బట్టి ఆ రాత్రి కాలమందే శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణము వరకు అక్కడ నివసించెను. మత్తయి 2:14-15. ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సో దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ ఈ సమయంలో బేతేల్ సంఘం ద్వారా పిలువబడినటువంటి అతిథులకు, మరి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ తీసి లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయము 31వ వచనము 38వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో 31వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. తర్వాత 38వ వచనం, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, 2023 క్రిస్మస్ నుంచి ప్రభువా ఈ 2024 క్రిస్మస్ వరకు ప్రభువా మమ్మల్ని క్షేమంగా భద్రంగా ప్రభువా మీరు కాపాడారు. ఎన్నో సమస్యల్లో ప్రభువా, అనారోగ్య పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ప్రభువా మమ్మల్ని ఆదుకొని మాకు తోడుగా ఉండి ఇమ్మానుయేలు దేవుడుగా మాతో ఉన్నారు. అందుకే మీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, మీరు ఇచ్చిన మంచి పరిస్థితులను బట్టి మీకు వందనాలు. ప్రతిదీ ప్రభువా మా పట్ల మేలుకరంగా చేసే దేవుడు అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు మరి ఒకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ వాక్యాన్ని ప్రభువా మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని తృప్తిపరిచి ఇక్కడి నుంచి పంపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారు, ఇప్పుడు చదవబడ్డ వాక్య భాగంలో మరియా, మరి మనం ప్రత్యేకంగా ఈ దినాన చెప్పుకోవాల్సింది ఏంటి అంటే క్రిస్మస్, క్రీస్తు పుట్టిన దినాన్ని మనం సంతోషంగా జరుపుకుంటున్నాం, ఆనందిస్తూ ఉన్నాం. కొత్త బట్టలు వేసుకున్నాం, మంచి భోజనాలు తయారు చేసుకుంటూ ఉన్నాం, భుజిస్తూ ఉన్నాం. ఇది 2024 పూర్వమే జరిగిపోయింది. ఈ దినాల్లో మనము ఆ పుట్టుకను జ్ఞాపకం చేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా ఈ లోకానికి రాజుల రాజుగా రాబోతూ ఉన్నాడు. అప్పుడు ప్రభువులు ప్రభువుగా, రాజుల రాజుగా మరి ఒకసారి ఆయన రాబోతూ ఉన్నాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ గతాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రస్తుతాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రాబోయే దాని కొరకు మనము సిద్ధపడాలి. ఇక్కడ మనం చెప్పబడ్డటువంటి మరియా జీవితంలో ప్రభు యేసుక్రీస్తు వారు జరిగించినటువంటి ఆశ్చర్య కార్యాన్ని మనం ధ్యానం చేయాలి. దావీదు పట్టణం, మరి గ్రామమైనటువంటి ఆ బెత్లెహేము, దావీదు వంశములో నుండి, దావీదు గోత్రములో నుండి యోసేపుకు ప్రదానము చేయబడిన మరియా ఈ గలిలయ ప్రాంతములోని నజరేతు అనే ఊరిలో ఉన్నటువంటి యోసేపుకు మరియా ప్రదానము చేయబడ్డది. వారిరువురు కుటుంబాలు
ఒక అవగాహనకు వచ్చి ఇద్దరి అనుమతితో ఇచ్చిపుచ్చుకోవటం, మాట్లాడుకోవటం జరిగిపోయింది. అయితే గాబ్రియేలు దూత దేవుని చేత పంపబడి మరియతో, దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పినప్పుడు మరియా ఆ శుభవచనము ఏంటో ఆలోచన చేస్తూ ఉంది. వివాహం కొరకు సిద్ధపడుతూ ఉంది. ఎంగేజ్మెంట్ అయిపోయింది. వివాహం కొరకు కలలు కంటూ ఏర్పాటుల్లో ఉన్నారు ఇరు కుటుంబాల వారు. సడన్గా దేవుని దూత పంపబడి మరియతో మాట్లాడుతూ ఉన్నారు. నీకు శుభము, నీవు దయాప్రాప్తురాలు, కృప పొందిన దానవు. కాబట్టి ఆ 31వ వచనంలో ఏమంటుంది? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కొని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇది లోకంలో ఎక్కడైనా జరిగిందా? జరుగుతుందా? జరుగుద్దా? ఒక స్త్రీ ఒక పురుషుడికి వివాహం కొరకు ఏర్పాట్లు చేసుకున్న సమయంలో ఆ కన్యకు గర్భము ధరించుట సాధ్యమా? ఆ కుటుంబంలో వారు అనుమతిస్తారా? ఆ బిడ్డను తల్లిదండ్రులుగా మనం ఆలోచన చేయాలి. ఆ బిడ్డ ఒకవేళ మన ఇంట్లో ఉంటే, మనమే ఆమె తల్లిదండ్రులు అయితే ఆ పరిస్థితులేంటి? కానీ ఆమె ఆలోచన చేస్తుంది. అంతో ఎంతో జ్ఞానం ఉన్నది కనుక ఇది ఎలా సాధ్యం? నేను పురుషుణ్ణి ఎరుగున దాననే, ఇది ఎలా సాధ్యం? ఆలోచనను ఆమెకు ధర్మశాస్త్రం తెలుసు, వారు యూదులు కనుక ఒకవేళ వివాహము కాకమునిపే ప్రదానము చేయబడ్డ తరువాత గర్భము ధరిస్తే జరిగే పనిష్మెంట్ ఆమెకు తెలుసు. సంఖ్యాకాండం ఇంతకుముందు మనం ఆలోచన చేశాం. సంఖ్యాకాండం నాయకెళ్ళి చూడండి, మీరు రెఫరెన్స్ చూసే టైం లేదు కనుక నేను చెప్తాను. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. అందరూ నా వైపు చూడండి. సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో ఉన్నది. ధర్మశాస్త్రములో ప్రదానము చేయబడ్డ తర్వాత ఒక స్త్రీ గర్భం ధరిస్తే ఆమెకు జరిగే పనిష్మెంటు. భర్తగా యేషోబు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రదానము చేయబడ్డ యేషోబు, ప్రదానము చేయబడ్డ మరియకు తెలుసు. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మరి అన్న మాట ఏం మాట? ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. తన్ను తాను దేవునికి ఏం చేసింది? అర్పించుకున్నది. క్రిస్మస్లో ఉన్న గొప్ప సందేశం ఏంటిదో తెలుసా? తన్ను తాను దేవునికి అర్పించుకున్నది, సమర్పించుకున్నది, త్యాగం చేసింది. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, తన్ను తాను అర్పించుకున్నది, అప్పగించుకున్నది, సమర్పించుకున్నది. తర్వాత జరిగే పరిస్థితులన్నిటికీ కూడా ఆమె సిద్ధపడిపోయింది. మనం చరిత్రలోకి వెళితే ఒక స్త్రీ మరి గర్భవతి అయిన తర్వాత తన తల్లిదండ్రులకు తెలిస్తే ఏం చేస్తారు? ఈ దినాల్లో ఒకవేళ మందిరానికి వెళితే ఇంటికి వచ్చిన భార్యను కొట్టిన ప్రజలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. లేక బాప్తీసం తీసుకుంటాను అంటే వద్దనే తల్లిదండ్రులు, లేకపోతే భార్య భర్తలు ఆటంకపరిచే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అవన్నీ మనం ఎరుగుదు. కానీ ప్రదానము చేయబడ్డ తర్వాత ఆ కుమార్తెకు గర్భము ధరించినప్పుడు ఆ తల్లిదండ్రులు ఇంట్లో ఉంచుకుని ఉంటారా? ఈ రోజుల్లో మనకు తెలియకుండానే వివాహం చేసుకుంటే ఇంట్లో నుంచి ఎలగొట్టేస్తాం. లేకపోతే కులాంతర వివాహాలు, లేకపోతే ఇతరితర మనకి అనుకూలమైనవి చేయకపోతే మనం ఏం చేస్తాం? గెటౌట్ అంటాం.
ఇరు కుటుంబాల వారి సమ్మతితో ఒక వివాహ ఏర్పాట్లు కొరకు సిద్ధపడుతున్న సమయంలో గర్భవతి అయిన స్త్రీ బాధ, వేదన, నింద, అవమానాలను ఒకసారి ఆలోచన చేస్తే ఒకే మాట అన్నది, ప్రభుదాసురాలును నీ మాట చొప్పున నాకు కలుగునుగాక, నాకు కలుగునుగాక. నిందలైన, అవమానములైన, దూషణైన అవన్నీ కూడా శ్రమ అనుభవించటానికి తన దేవుని కొరకు తనని ఏం చేసింది? సమర్పించింది. ఈ క్రిస్మస్లో మన జీవితాలను మన ప్రభువుకు మనం సమర్పిస్తే, సమర్పణ మన క్రిస్మస్ అంటే ఆరాధన. క్రిస్మస్ ఇప్పుడు ఏమైపోతుందంటే క్రీస్తు మిస్ అయిపోతుంది. క్రీస్తు లేని ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాం. ఆమె ఆరాధన చేసింది మరియా. ఆమె గర్భం ధరించింది ఎవరినో తెలుసా? యోహాను భక్తుడు అంటాడు, యోహాను సువార్త 1వ వచనం, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా శరీరధారమై ఈ లోకానికి వచ్చాడు. శరీరధారి అయి ఆ వాక్యాన్ని ఆమె గర్భం ధరించింది. దేవుని ఆమె గర్భంలో ఉన్నారు. ఆ వాక్యాన్ని ఆమె మోస్తూ ఉన్నప్పుడు నిందలు, అవమానములు, కానీ నజరేతులో నుంచి ఏమైనా మంచి రాగలదా అని దేవుని వాక్యంలో ఉన్నది. ఊరివారు మంచివారు కాదు, తన బజారు వారు, తన బంధువులు, తన స్నేహితులు, తన తల్లిదండ్రులు, చివరికి తనని ప్రదానము చేయబడ్డ యోషోబు కూడా రహస్యంగా విడిచిపెట్టాలని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి స్థితిలో ఆమె ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి 3 మాసములు ఆమె దగ్గర ఉన్నది. తన దేవుని కొరకు తన గర్భాన్ని త్యాగం చేయటానికి. చూడండి మీరు ఆ వచనాలు 1వ అధ్యాయం 48 మీరు గమనిస్తే అక్కడ ఉన్న మాటలు దేవుని వాక్యం, నా ప్రాణము నా ప్రభువుని ఏం చేస్తుందంట? గణపరుస్తూ ఉన్నది. ప్రాణం. తర్వాత 48వ వచనంలో అంటది, నా ఆత్మ ఏమంటుంది? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది, స్తుతిస్తుంది. తన ప్రాణాన్ని, తన ఆత్మను, తన దేహాన్ని దేవునికి సమర్పిస్తుంది. ఆమేన్, ఆమేన్. మనం పాట పాడతాం కదా, సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించాలి. అది క్రిస్మస్లో ఉన్న ఆనందం. మరి ఏం చేసింది? తన శరీరాన్ని అప్పగించింది, తన ఆత్మను అప్పగించింది, తన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకున్నది. అది అండి సమర్పణ అంటే. కనుకనే అలాంటి స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అలాంటి స్త్రీని ఎన్నుకున్నాడు. ఆమె నిందనైనా, అవమానమునైనా, దూషణైనా భరించటానికి సిద్ధంగా ఉన్నది. కనుక ఏమన్నది? ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక. మనం కూడా చాలా రోజుల నుంచి వస్తూ ఉంటాం, పోతూ అనేక పండగలు మన జీవితాల్లో వెళ్తూ ఉన్నాయి. మనల్ని మన దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. ఏం సమర్పించుకోవాలి? మన హృదయాన్ని ఇస్తాం. అది ఇది కాకపోతే డబ్బులుంటే డబ్బులు ఇస్తాం, లేకపోతే పేదలకు అన్నదానం చేస్తాం, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ఉంటాం. కానీ మరియ తన ప్రాణాన్ని, తన దేహాన్ని, తన ఆత్మను తన దేవునికి అప్పగించుకున్నది. నా దేవుని, నా రక్షకుడైన నా దేవుని యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. అదండి నిజమైన క్రిస్మస్. దేవుల్లో మనం ఆనందిస్తూ ఉన్నాం, దేవుడు కూడా మనల్ని చూసి ఆనందించాలి. అదే అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితాల్లో ఉంటుంది. కనుక మనము దేవుని స్తుతిస్తుంది. ఆమె ఇంకొక మాట అంటూ చూడండి, ఆ 49లో అంటాడు, నన్ను ధన్యురాలు. ఎవరు అంటారంట? అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటాడు. ఏంటి ఆమె ధన్యురాలు అనడానికి? ఆమె జీవితంలో కలిగిన శుభం ఏంటిది? పెళ్లి కాకముందే గర్భం ధరించటమా?
అవమానపరచటమా, దూషించబడ్డమా? ఊర్లో వాళ్ళు ఎవరైనా రాణిస్తారా? ఇలాంటి స్త్రీ ప్రదానము చేయబడ్డ తర్వాత గర్భం ధరించింది అంటే ఎవరు రాణిస్తారు? ఎవరు గౌరవిస్తారు? ఎవరు పిలిచి ఆమెని మర్యాద చేస్తారు? అలాంటి ఆమె ఏమంటుంది? ఆ దేవుణ్ణి స్తుతిస్తుందని. క్రిస్మస్లో ఉన్నది అదే. ఆమె తన దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నది. ఏమంటూ ఉన్నది చూడండి 47వ వచనంలో, ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించెను. ఏంటి ఆమె పట్ల కలిగిన మేలేంటి? రక్షకుని గర్భం ధరించింది, దేవుని వాక్యము గర్భం ధరించింది. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఈ లోకం ద్వేషించిన, ఈ లోకం అవమానపరిచిన, ఈ లోకంలో ఉమ్మివేసిన, కానీ నా దేవుని కోసం నా సమస్తాన్ని సమర్పించాను కనుక నన్ను ధన్యురాలు అంటారు. నా దీనస్థితిని కటాక్షించి ఆయన నా గర్భాన్ని ఎంచుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది, దేవుని చిత్తం ఉన్నది, దేవుని ఆలోచన ఉన్నది. కానీ మనం సమర్పిస్తూ ఉన్నామా? మన ప్రభువుకి మనము లోబడుతూ సమర్పిస్తే మనం ఏమవుతాం? దీవించబడతాం. ఆయనకి ఆలయముగా ఉంటాడు. ఆలయముగా మన హృదయాన్ని కాదు, మన దేహాన్ని, మన ఆత్మను, మన ప్రాణాన్ని మన దేవునికి సమర్పించాలి. ఇంకా చూడండి, మనం ఆలోచన చేస్తే దేవుని యందు మనం ఆలోచన సంతోషించటమే కాదు, కానీ దేవుడు మన యందు సంతోషించాలి. నేను ఎందుకు ఈ మొదటి రాకడ, రెండవ రాకడ ఇది జరిగిపోయింది. ప్రభువారు పుట్టాడు 2022 సంవత్సరాల పూర్వం పుట్టాడు. ఇప్పుడు ఏమవుతున్నాడు ఆయన? మనము చనిపోతే మనకు రెండే ఉంటాయి, మనం పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ. ఆయనకి 3 ఉంటాయి. ఆయన పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ, మరలా తిరగలేచిన తేదీ ఉంటుంది. ఇప్పుడు ఆయన రాజుల రాజుగా రాబోతున్నాడు. ఏదో రాజు దగ్గరికి వెళ్ళారు, రాజు పుట్టింది ఎక్కడ అని. జ్ఞానులు రాజు దగ్గరికి వెళ్ళారు, రాజు కుటుంబంలో పుడతాడని. కానీ ఈ దీనురాలు, ధన్యురాలు ప్రభువుని ఎక్కడ జన్మించింది? సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టింది. తన వంశం వాళ్ళు స్థలం ఇవ్వలేదండి, తన జాతి వారు స్థలం ఇవ్వలేదు, తన ఊరు వారు స్థలం ఇవ్వలేదు. చివరికి సత్రంలో కూడా తాగుబోతులు తినడానికి, పనుకోవడానికి సత్రంలో స్థలం ఉంది, కానీ రక్షకుడిని పరుండబెట్టుటకు స్థలం లేదు. సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలు. పశువులు జరిగిపోయినాయండి ప్రభువు కొరకు. పశువులు దేవునికి స్థలం ఇచ్చినాయి, కానీ మనిషి దేవుని గుర్తెరగటం లేదు, రక్షకుడిని గుర్తెరగటం లేదు. ఆ రక్షణ నీ కోసం నా కోసం అనేటువంటిది గుర్తెరగటం లేదు. మనము అది ఎరగాలి. కానీ మన ప్రభువునందు మనం సంతోషించుట కంటే ప్రభువు మన యందు సంతోషిస్తే ఆయన రాజ్యంలో నీవు నేను ఉంటాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం, యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును. ఏం చేస్తాడంట? యెహోవా మన యందు ఆనందిస్తే ఆ దేశం, ఇక్కడ కానాను దేశం గురించి చెప్పబడ్డది, కానీ ఆ పరలోక దేశం, ప్రత్యేక రాజ్యం, ప్రత్యేకించబడిన దేశంలో, ఆ మహిమ కలిగిన దేశంలో, ఆ స్థలంలో నీ ఉండాలంటే నీ యందు దేవుడు సంతోషించాలి. దాన్ని మనకిచ్చి దాంట్లో మనలను చేర్చి మనకిస్తాడు అని చెప్పని ఇక్కడ చెప్పబడ్డది. ఐగుప్తు నుంచి ప్రవచనాల్లో ఉన్నది కాబట్టి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారో తెలుసా? దాదాపుగా లెక్కబెట్టిన వారు మైనారిటీ, అంటే 20 సంవత్సరాల లోపల వాళ్ళని లెక్క పెట్టలేదు, 20 సంవత్సరాల పైబడ్డ వారిని లెక్క పెడితే 6,03,550 మంది. కనాను దేశంలో ప్రవేశించిన వారు ఎంతమందో తెలుసా? ఓన్లీ 2 పీపుల్స్, ఇద్దరండి. 6,03,548 మంది ఎక్కడ?
ఐగుప్తు నుంచి బయలుదేరారు. వారు ఒకే బాప్తిస్మను పొందారు. జాగ్రత్తగా మొదటి కొరింథీ 10వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. ఒకే బాప్తిసం, మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందారు. ఒకే బండలోని ఆహారాన్ని పానీయాన్ని తాగారు, క్రీస్తు అనే బండలో. మిగతా 6,03,548 మంది ఎక్కడా? అరణ్యములో నశించిపోయారు. ఎందుకు నశించిపోయారు? దేవునికి ఇష్టలుగా లేకపోవడాన్ని బట్టి. దేవుని పండగ చేసుకుంటున్నారు, కానీ దేవుడు వారి యందు సంతోషించటం లేదు. దేవుడు నీ యందు సంతోషిస్తే నీవు ఆ పరలోక రాజ్యంలో చేర్చబడతావు, లేకపోతే విడువబడతావు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24లో అన్నాడు. ఏమన్నాడు? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, ఎక్కడ బండ మీద ఇల్లు కట్టినా బుద్ధిమంతుని పోలేని వాడు. ఏం చేయాలో వింటున్నాం, కానీ వాటి చొప్పున చేయడం లేదు. విన్నారు వీళ్ళంతా ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీలంతా. మోషే చెప్పిన మాటలు విన్నారు, తిరగబడ్డారు. ఆహారం లేకపోతే ఆహారం, మాంసం లేకపోతే మాంసాన్ని గురించి, నీళ్ళు లేకపోతే నీటిని గురించాడుగా. దేవుడిచ్చారు సమృద్ధిగా. అయినా దేవుని మాట చొప్పున చేయకపోవడాన్ని బట్టి వారు నశించిపోయారు, గతించిపోయారు. ఓన్లీ 2 మాత్రమే కానానులో ప్రవేశించారు. మనం అనుకోవచ్చు, నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నాను, నేను ఖచ్చితంగా నాకు పరలోకంలో. కానీ దేవుని ఇష్ట ప్రకారం నువ్వు చేయాలి. దేని మాటలు వింటున్నావా? దేవునికి ఇష్టమైన పని చేయాలి. బుద్ధిమంతుని పోలిన పనులు చేయాలి. మనం పరలోక రాజ్యం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తాం కదా. బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు 7వ అధ్యాయంలో చూస్తే 20వ అధ్యాయం, పరలోక రాజ్యము 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది కన్యకల్లో ఎంతమంది బుద్ధి కలిగిన వారు? 5. బుద్ధి లేని వారు 5. వారందరూ ప్రయాణం చేశారు, వారందరూ దివిటీలు తెచ్చుకున్నారు, వారందరూ నిద్రపోయారు, వారందరూ మేల్కొన్నారు, దేవుని స్వరం విన్నారు. దేవుడు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పెండ్లి కుమారుడు పిలవగా అందరూ మేల్కొన్నారు. కానీ వారు ఏం తెచ్చుకోలేదు? నూనె తెచ్చుకోవడం మూలాన వారు నూనె తీసుకొచ్చుకోలేదు. వారి దీపాలు ఆరిపోతున్నాయి కనుక వారు ఏం చేశారు? కొనుక్కోవడానికి పోయాడు. పెళ్లి కుమారుడు వచ్చారు. అక్కడ మాట అంటాడు, ఏమంటాడు చూడండి. ఆ మాట మీరు చూస్తే 20, మీరెవరో నేను ఎరుగను. అయ్యో, ఎంత అన్యాయం కదా! ఎవరిని తిట్టాలి మనం? దేవుని కదా. నేను ఇన్ని రోజులు ప్రయాణం చేశాను, మేల్కొన్నాను, నిద్రపోయాను, ఒక దీపం ఆరిపోతుంటేనే జాగ్రత్తగా ఉండాలి. నేటి మనం ఇంకా పండగ క్రైస్తవులంగా ఉండకూడదు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన మాట చొప్పున మనము చేయాలి. బుద్ధిమంతుని పోలి మరియ చేసింది అది, నీ మాట చొప్పున జరుగును కాక. మనం చెప్పగలమా? దేవుని చిత్తానికి మనం అప్పగించుకోగలమా? మనం అన్నీ మన ఇష్టానుసారంగా చేస్తాం. మనము అన్నీ మన ఇష్టాను. A to G ఉంది కదా, A to G, ABCDలు A to G ఉన్నాయి. ఎన్ని మాటలు? 7 మాటలు, సంపూర్ణ సంఖ్య. 6 ఇవన్నీ మన ఇష్టం. 7వది మాత్రం దేవుని చిత్తవండి అంటాం. ఏంటి తెలుసా? ఏ ఫర్ ఏంటి? ఎవరికి తెలుసు కదా, చాలామంది సార్లు వినుంటారు. మ్యారేజ్, వివాహానికి వస్తే యవనస్తులు జాగ్రత్తగా. ఏ ఫర్ ఏజ్, బి ఫర్ బ్యూటీ, సి ఫర్ క్యారెక్టర్ ఆర్ క్యాస్ట్, డి ఫర్ డౌరీ, ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఎఫ్ ఫర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ మనకు లేకపోయిన వాళ్ళకు ఉండాలి. జీ ఫర్
గాడ్స్ విల్, దేవుని చిత్తం అండి, దేవుని ఏర్పాట్లు. మిగతా అన్నీ మనవి. దేవుడు ఏర్పాటు చేసిన వివాహం అండి, దేవుడు చూసిన ఏర్పాట్లు, చిత్తం అండి. అందుకే మనం దేవునిలో దీవించబడ్డం లేదు, ఆశీర్వదించబడ్డం లేదు. మన క్యారెక్టర్ ఎలాగున్నా పర్వాలేదు, కానీ ఎదుటివారి క్యారెక్టరు మంచిగా ఉండాలని కోరుకుంటాం. మరియా దేవుని కొరకు హింసను కోరుకుంది. బాధైన శ్రమైన నా ప్రభువుకు నేను తల్లిని కావాలి, నీ మాట చొప్పున జరుగునుగాక. ఆమె కోరుకొని ఎంత సమర్పణ ఉండాలండి ఈ స్థితిలో. మన పిల్లల్ని మనం అలా ప్రోత్సహించగలమా? దేవుని కొరకు రెగ్యులర్గా మందిరానికి వెళ్తేనే ఒప్పుకోము. ఆమె నీతిగా బ్రతికింది, నిజాయితీగా బ్రతికింది, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికింది కనుకనే దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మాట చొప్పున, ఆయన చిత్తము చొప్పున మనము చేయాలి. మనం చేయకపోతే విడువబడతాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఆ కానానులో ప్రవేశించిన ఆ ఇద్దరు వలె దేవునికి నమ్మకంగా యథార్థంగా మనము జీవించాలి. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక చివరి నేను చూపించి ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం గొప్ప మాట ఉంటుంది. 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడు? గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతనకు వినియోగించబడు. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎల్లవాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలంటే పరిశుద్ధమైన పాత్రగా ఉండాలి. వీటిలో జారకూడదంట, ఘనమైన వాటిలో ఘనహీనమైన వాటిల్లో ఎవడైనను వీటిలో చారక. చాలామంది అనుకుంటాడు, నేను మందిరంలో అది చేశాను నన్ను గుర్తించలేదు, నేను గొప్ప ఇగో ఉంటుంది. లేకపోతే నేను ఫలానా. ఘనమైనవి కానీ ఘనహీనమైన వాటిలో చారక మనం ఏం చేయాలంట? మనలను మనము పవిత్రపరచుకొని దేవుడు వాడుకునే అర్హత కలిగిన ఘనమైన పాత్రగా మనం ఉండాలని మన ప్రభు కోరు. మరి అదే చేసింది, తను తాను పవిత్రపరచుకుంది, తను తాను దానిని దేవుని కొరకు సిద్ధపరచుకుంది. నా రక్షకుడు అంటూ ఉంది. ఆమె రక్షకుడికి తల్లి, ఆమె గర్భం ధరించింది, దేవుని వాక్యం ఆమె గర్భంలో పెరుగుతూ ఉన్నది. ఎంత గొప్ప ధన్యతను కలిగి ఉన్నదండి. ఒకటే ఆమె చేసింది ఏంటంటే తను తాను అర్పించుకున్నదండి. ఆ అర్పితమే ప్రభు అయిన క్రీస్తు కూడా తను తాను అప్పగించుకున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం కానీ చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ఏమంటాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని అలాగుననే మీరును ప్రేమ కలిగను. ఏం చేశాడు క్రీస్తు? తను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడండి. ఆ త్యాగమే ఈ దినాన మనం సంతోషిస్తున్నాం. ఆ రోజు ఆ తల్లి మరియ తను తాను అప్పగించుకోవడాన్ని బట్టి ఈ దినాన మనము హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ చెప్పుకుంటూ ఉన్నాం. ఆమెకు ప్రభువుని గర్భం ధరించుటను బట్టి, ఆమె ప్రభువుని నిందైన అవమానమైన ఆమె భరించుటను బట్టి క్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆయన తను తాను అప్పగించుకొని నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నాడు. తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆ రాజ్యములో ఉండాలని, ఆయన నీ యందు సంతోషించాలి, ఆయన మహిమను నీవు పొందాలి, ఆయన ఆనందాన్ని నువ్వు పొందాలి. నీవు ఆయనకు నమ్మకమైన పరిశుద్ధమైన
జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఒకవేళ అది లేకపోతే విడువబడతావని. బుద్ధి లేని కన్నికల వల్ల నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసావు అనేది కాదు లెక్క. నీ దీపం ఆరిపోయినప్పుడు నీ దీపానికి సరిపడా నూనె ఉండాలి. ఆ నూనె లేకపోతే విడిచిపెట్టబడతావు, వదిలివేయబడతావు, తలుపు వేయబడుతుంది. మీరెవరో నేను ఎరుగును అంటాడు. అయ్యో, నేను ఇప్పుడే కాదు ప్రభువా, నేను నీ స్వరం విన్నాను, నువ్వు పిలిచినప్పుడు లేచావు, మేల్కొన్నానంటే కుదరదు. చూడండి ఆ మాట నేను మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ మాట 24వ వచనం ముందు ఉంటుంది చూడండి. వారంట ఎన్నో అద్భుతాలు చేశారండి. 22వ వచనం, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. నేనయ్యా నా ఆస్తినిచ్చాను, నా అది ఇచ్చాను, ఇది ఇస్తానంటే మీరెవరో నాకు తెలియదు, ఎన్నడూ ఎరుగను అంటారు. మనం విడువబడకూడదండి. రాజుల రాజుగా, ప్రభువుల ప్రభులుగా మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతూ ఉన్నాడు. ఆల్రెడీ ఆయన వచ్చాడు, ఈ లోకంలో పుట్టాడు, జన్మించాడు, 33.5 సంవత్సరాలు జీవించి నీకు నాకు మాదిరిగా ఆయన ఉండి చనిపోయి ఈ ప్రపంచంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఆయన తిరగలేచి ఆరోహణమై వెళ్ళాడు. మళ్ళా రాజుల రాజుగా రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదండి. సిద్ధంగా ఉండాలి. ఒకవేళ నువ్వు సిద్ధంగా ఉంటే ఆయనతో ఆ పరిశుద్ధ స్థలములు, ఆ పరలోక పట్టణములు, నిత్యము ఆనందము కలిగిన, సంతోషం కలిగిన, సమాధానము కలిగిన ఆ పట్టణములో నువ్వు ఉంటావు. అదే కదా భూమి మీద ఆయనకు ఇష్టలైన మనుషులకు సమాధానం, పరలోకంలో కూడా సమాధానం నీకు నాకు ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి ఆయన రాబోతూ ఉన్నాడు. కానీ మనం విడువబడకూడదని ఈ 2024 క్రిస్మస్లో మరీ కలిగిన త్యాగాన్ని, మరీ కలిగిన సమర్పణ, మరీ కలిగినటువంటి ప్రతి పరిస్థితిని నీవు ఆరాధన స్థితిని, స్తుతించే స్థితిని, ఘనపరిచే స్థితిని మనం కలిగి ఉండాలి. నా ప్రభువుని నేను ఘనపరుస్తూ ఉన్నాను, నా రక్షకుని యందు నేను నువ్వు ఆనందిస్తూ ఉన్నావా? నీవు ఆయన నీ రక్షకుడిగా అంగీకరిస్తే ఆనందం నీకు అనుగ్రహించబడుతుంది. నీ పాపములన్నీ కడిగివేయబడతాయి. ఆయన కుమారుడిగా కుమార్తెగా నీవు చేయబడతావు. అట్టి గొప్ప ధన్యత నీకు అనుగ్రహించబడతాయి. ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు, బలిగా సమర్పణగా ఆయన అప్పగించుకున్నాడు. నిన్ను నీవు అప్పగించుకుంటే ఆ ప్రభు నిన్ను ఘనమైన పాత్రగా, దేవుడు వాడుకునే పాత్రగా, అయ్యో నేను వాడబట్టలేదు, నేనేం ఉపయోగపట్టలేదనే బాధపడ్డంగా నిన్ను నువ్వేం చేసుకోవాలి? పరిశుద్ధంగా, పవిత్రంగా నిన్ను నీవు సిద్ధపరచుకుంటే ప్రభు నీకు అట్టి కృపను కనికరా నీకు ఇచ్చేవాడు. ఈ 2024 క్రిస్మస్లో మళ్ళీ వచ్చే క్రిస్మస్కి ఉంటామో లేదో తెలియదు. మన ప్రియులు అనేక మంది దినాల లేరు. దేవుడు నీకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు, కృపనిచ్చి ఆయుష్యనిచ్చాడు. కాబట్టి నేడే ప్రభు యేసుక్రీస్తు వారిని నీ కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన ఆయన రక్షకుని నువ్వు అంగీకరిస్తే ఆయన నీకు ఆ పరలోక నిత్యరాజ్యాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమా? నువ్వు ఆయన యందు ఆనందిస్తూ ఉన్నావు పండగ దినాన, కానీ ఆయన నీ యందు కూడా ఆనందించాలి. ఆ యెహోషువ కాలేబు మాత్రమే ఆ యొక్క కానాను దేశానికి వెళ్ళారు. 6,03,550 మందిలో 2 మాత్రమే వెళ్ళగలిగారు. నువ్వు నేను విడువబడకూడదని ఈ క్రిస్మస్ దినాన్ని దేవుడు మనకట్టి అవకాశం ఇచ్చారు. ప్రియులారా, ఒకవేళ నీవు నీ హృదయాన్ని, నీ ఆత్మను, నీ ప్రాణాన్ని నీ దేవునికి సమర్పిస్తే నీ హృదయంలో ఒక తీర్మానం కలిగి ఉండు. ఈ సమయంలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ సమయంలో మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. మరియా తన సమస్తాన్ని సజీవయాగంగా తన దేవునికి ఎలా సమర్పించుకుందో నిన్ను నీవు ఆ రీతిగా దేవునికి సమర్పించుకుంటే దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఆయన వాడుకునేటటువంటి మంచి పాత్రగా నిన్ను చేస్తాడు.
కాబట్టి కళ్ళు మూసుకొని, ప్రభువా ఇంతకుముందు నేనేదో ఆచారంగా వస్తూ పోతున్నాను నాయన, మరి ఎవలే ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నీ మాట చొప్పున ప్రభువా, నీ మాట విని ప్రభువా వాటి చొప్పున మేము చేయడానికి మమ్మల్ని సిద్ధపరచమని నీవు అడిగితే, నన్ను సిద్ధపరచయ్యా, నన్ను నీ వాడుకునే పాత్రగా చేయమని నువ్వు అడిగితే దేవుడు నిన్ను వాడుకుంటూ సిద్ధంగా ఉండ. కానీ నీవు ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన వాడుకునే పాత్రగా నీవు ఆయనకు సమర్పించుకోవాలి. నీవు ఆయనకు సమర్పించుకుంటేనే దేవుడు నీ పట్ల మేలు చేసేవాడు కూడా. మరి ఎంత అవమానములైన, నిందలైన, దూషణలైన, తల్లిదండ్రులు బయటికి గెంటి వేసిన, బంధువులు దూషించిన, స్నేహితులు అవమానపరిచిన, నా అనేవారు లేకపోయినా తన ప్రభువు కొరకు నీ దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక అన్న. మన ఇంటి వారు మనల్ని నెట్టివేయవచ్చు, మన ఇంటి వారు మనల్ని అవమానపరచవచ్చు, మన ఇంటి వారు మనల్ని దూషించవచ్చు, మనకు వారికి ఇష్టపడకపోవచ్చు. కానీ మన ప్రభు కొరకు మనము నమ్మకంగా సమర్పణ కలిగి స్తుతించి దేవుని గణపరిచేవారిగా ఉండాలి. అటు కృప నీకు నాకు దేవుడు దయచేయునుగాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, దయ కలిగిన యేసయ్యా మీకు వందనాలు. మీ కృపలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు నాయన. నా తండ్రి, మరి ఎంత గొప్ప ధన్యురాలు నాయన, తను తాను సమర్పించుకున్నది నాయన, సజీవయాగంగా ప్రభువా తన శరీరాన్ని మీకు అప్పగించుకుంది నాయన. మా శరీరాలు మా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాయి నాయన. మా ఆత్మ, మా ప్రాణాలు ప్రభువా మా ఇష్టం ప్రభువా మీకు నమ్మకంగా సమస్తము మీకు సమర్పించి మీ కృపలో వర్ధిల్లి నాయన, మా కుటుంబాలు, మా వ్యక్తిగత జీవితాలు, మా ఆత్మీయ జీవితం వర్ధిల్లుటకు ఈ 2024 క్రిస్మస్లో మమ్మల్ని దీవించమని నీ దయగలిగిన ప్రేమగలిగిన చేతులకు మమ్మల్ని అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరం ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. బిగ్గర కాకూడదాం అందరం. ఇప్పుడు పిల్లలు ఒక పాట పాడతారు, సండే స్కూల్ సాంగ్. షీట్లో నుంచి 11వ పాట, తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. తూర్పు దేశపు జ్ఞానులు చుక్కను చూస్తూ ఫాలో అవుతూ వచ్చారు. కొండలు, లోయలు, ఎడార్లు దాటి వచ్చారు. మనం ఏ రీతిగా ఉన్నాం? మనం ప్రతి ఆదివారం వస్తున్నామా? దగ్గరలో ఉండి కూడా రోజు వస్తున్నామా, రావట్లేదా అని చూసుకుందాం. పిల్లలందరూ దేవుని స్తుతిస్తారు. దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. కొండలు, లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. ఓ రాత్రి వింత రాజతేజరమ్యమో పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. ఓ రాత్రి వింత తారహో రాజతేజరమ్యమో పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. నేనర్పింతు బంగారము నీవంగీకరించు ప్రభో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా పాడుతూ. ఓ రాత్రి వింత తారహో
రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. ఓ రాత్రి వింత తారహో రాజతేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. నేనర్పింతు సామ్రాణిని నీవంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ ఓ రాత్రి వింత తారహో రాజతేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. ఓ రాత్రి వింత తారహో రాజతేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. నేనర్పింతు బోలమును నీవంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ ఓ రాత్రి వింత తారహో రాజతేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. ఓ రాత్రి వింత తారహో రాజతేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. కొండలు లోయలడారులు దాటి మేము వచ్చితిమి. ఓ రాత్రి వింత తారహో రాజతేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. ఓ రాత్రి వింత తారహో రాజతేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి. ఓ రాత్రి వింత తారహో రాజతేజ రమ్యమౌ పశ్చిమ దిశ పోయి
హల్లెలూయా. అందరం ఒకసారి బిగ్గరగా క్లాప్స్ కొట్టి దేవుని స్తుతిద్దాం. వీళ్ళందరికీ కూడా ఒకసారి క్లాప్స్ కొడదాం. ఇప్పుడు సహోదరులు ప్రవీణ్ గారు వచ్చి కొన్ని మాటలు మనకు చెప్తారు. అందరం జాగ్రత్తగా ఆలకిద్దాం. సో ఒకసారి అందరం సంతోషంగా, అంటే మన సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తాము? నవ్వుతాము. సో నవ్వినప్పుడు ఏం జరగాలంటే 32 అంటాం కదా, 32. సో 32 కనపడాలంటాం కదా. అట్లా చక్కగా అందరం ఒకసారి నవ్వుతా మనందరం చేతులు పైకెద్దాం. హల్లెలూయా. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. అయితే మనకి ఈ షీట్ ఇవ్వబడింది కదా, ఈ షీట్లో ఇంతకుముందు వరకు ప్రవచనము, నెరవేర్పు అనే మాటలు మనం చూసాం కదా మనకి ఇవ్వబడిన ఈ షీట్స్లో, మొదటి పేజీలో, రెండో పేజీలో. సో ఇవి ప్రవచనము, నెరవేర్పు అంటే దీని అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు ఎప్పుడు పుడతారు, ఎక్కడ పుడతారు, ఎలా పుడతారు అనే వాటి గురించి ఆయన పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితమే అనేక ప్రవక్తలు, అంటే దేవుని బిడ్డలు ప్రవచించారు. ప్రవచించడం అంటే జరగబోయే వాటిని గురించి ముందే చెప్పటం, తర్వాత కాలంలో, ముందు రాబోయే కాలంలో వాటి గురించి ముందే చెప్పటం, ఇప్పుడు చెప్పటం, దాన్ని ప్రవచనం అంటాం, జరగబోయే వాటిని గురించి. అలా యేసు ప్రభు వారు ఎప్పుడు పుడతారు, ఎక్కడ పుడతారు, ఎలా పుడతారు అనే వాటి గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. సో ఆ ప్రవచనాలే ఇవి చదువుకున్నాం. సో పాత నిబంధన గ్రంథం, బైబిల్లో ఉన్న పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారి పుట్టిక గురించిన ప్రవచనాలు అన్నీ ఉన్నాయి, ఎప్పుడు పుడతారు, ఎలా పుడతారు అని. తర్వాత నెరవేర్పు అంటే క్రొత్త నిబంధన గ్రంథంలో, అంటే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఎలా ఆయన పుట్టాడు, ఏం జరిగింది అనే విషయాలు నెరవేర్పులో మనం చూడగలం. అయితే మీరు ఎవరన్నా, అంటే హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఈ మాట కొద్దిగా ఫెమిలియర్, అంటే మీకు తెలిసుండొచ్చు, అడ్డిమార్గుడ్డి అంటారు. మీరు ఎవరన్నా హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? చేతులు ఎత్తారా? హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన వాళ్ళు, అంటే ఒక కాలంలో, అంటే మా జమానా అంటాం కదా, మా కాలంలో ఎవరన్నా ఉన్నారా? దయతో చేతులు ఎత్తారా? మేము హైదరాబాద్లో పుట్టి పెరిగాము. అడ్డిమార్గుడ్డి అంటారు, విన్నారా ఎవరన్నా? లేకపోతే గుడ్లో మెల్ల అంటాం. సో అట్లా అడ్డిమార్గుడ్డి ఏదో ఒక్కసారి ఒక ప్రవచనం చెప్పి అది నెరవేరింది అనుకోండి, ఏదో అడ్డిమార్గుడ్డి ఏదో గుడ్లో మెల్లలో జరిగింది అనుకోవచ్చు. కానీ యేసు ప్రభువుని గురించిన అనేక ప్రవచనాలు ఉన్నాయి, ఒక్క ప్రవచనం కాదు, అనేక ప్రవచనాలు. సో వాటిలో కొన్ని అంటే మనకి వీలుని బట్టి కొన్ని రాసాం ఇక్కడ ఈ షీట్లో. అలా అనేక ప్రవచనాలు ఉన్నాయి. సో మీరు అది గమనించండి, జాగ్రత్తగా మీరు చదువుకోవచ్చు ఈ షీట్ తీసుకెళ్ళి. అయితే యేసు ప్రభు వారి పుట్టుక, ఆయన పరిశుద్ధుడు, అంటే ఆయన ఏదో కొత్తగా పుట్టలేదు, ఆయన మొదటి నుంచి ఉన్నవాడు, ఆయన దేవుడు, దేవాది దేవుడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం, బైబిల్లో ఉన్న యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది మనకి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడు శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా, శరీరధారి అంటే యేసు ప్రభుగా లోకాన అవతరించాడు అంతే. ఆయన ముందు నుంచి ఉన్నవాడు, ఆయన ఏదో మనుషుల్లాగా పుట్టలేదు. అయితే ఆయన పరిశుద్ధుడు, దేవుడు అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే దేవుడు అనే ఆయనకి ఇలాంటి లక్షణాలు ఉండకూడదు. అంటే దొంగతనం చేసేవాడు, లేకపోతే హత్యలు చేసేవాడు, లేకపోతే అబద్ధాలు చెప్పేవాడు, లేకపోతే మోసం చేసేవాడు, లేకపోతే వ్యభిచారం చేసేవాడు, అంటే ఎంతోమంది స్త్రీలతో సంబంధం పెట్టుకునేవాళ్ళు, లేకపోతే ఎంతోమంది పురుషులతో సంబంధం పెట్టుకునేవాళ్ళు, వాళ్ళు పరిశుద్ధులు కారు, వాళ్ళు దేవుడి లక్షణాలు కావు అవి. ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు మనుషులు కాదు, మనుషుల కంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నవారు అవుతారు. సో యేసు ప్రభులో అలాంటి లక్షణాలు ఏవీ లేవు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడిగా జన్మించాడు. పరిశుద్ధుడు అంటే బయట శరీర సంబంధించేమో పరిశుభ్రత అంటాం, ఆత్మకు సంబంధించింది పరిశుద్ధత. అంటే స్పెషల్ ఆయన, ఇంకా అన్కంపేరబుల్ అంటాం కదా, ఇంకా ఆయన్ని పోల్చలేం. ఆయనలో అబద్ధం లేదు, ఆయనలో మోసం లేదు, ఆయనలో కఠినత్వం లేదు, ఆయన హత్యలు చేసేవాడు కాదు,
లేకపోతే అబద్ధాలు చెప్పేవాడు కాదు. సో యేసు ప్రభు ఏం చెప్పాడంటే నేనే మార్గము, సత్యము, జీవము. అంటే మార్గం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, జీవం అంటే ఏంటంటే యేసు ప్రభు వారే. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధుడిగా రావాలంటే ఎలా రావాలి? అంటే ఆయన ఒక సిస్టమ్ పెట్టారు మానవులకి. అంటే ఒక మనిషి పుట్టాలంటే ఒక స్త్రీ గర్భంలో నుంచినే రావాలి, స్త్రీ ద్వారా రావాలి. కాబట్టి ఆయన ఒక స్త్రీలో నుంచి వచ్చారు. కానీ ఏ మనుషుని ప్రమేయం లేకుండా ఆయన పరిశుద్ధురాలైన ఆనాడు ఈనాటికి ఉన్న ఈ స్త్రీలందరిలో పరిశుద్ధురాలైన మరియమ్మని ఎన్నుకుని ఆవిడ ద్వారా వచ్చారు, అంతే. సో అది ఆయన గొప్పతనం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్రిస్మస్ అంటే మనకి శుభవర్తమానం. శుభవర్తమానం అంటే శుభవర్తమానం అంటే గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉండాలి. అంటే దుఃఖకరమైన వార్త కూడా ఉంటేనే గుడ్ న్యూస్ చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది. బ్యాడ్ న్యూస్ ఏంటయ్యా అంటే మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు, అందరూ A to Z. ప్రతి మనిషి పాపం చేశాడు. కొంతమంది అనొచ్చు మేము పాపం చేయలేదు, మాలో పాపం లేదని. కానీ జాగ్రత్తగా గమనిస్తే మన ఆలోచనలో పాపం ఉండొచ్చు, మన చూపుల్లో పాపం ఉంటుంది. కొంతమంది ఏమో క్రియల్లో అంటే చేష్టల్లో చూపిస్తారు, కొంతమంది ఏమో లోపలే ఉంటుంది, అది బయటికి చూపించకపోవచ్చు. అంటే ఉన్న చట్టాలని బట్టి ధైర్యం సరిపోకపోవచ్చు. యేసుప్రభు వారు ఏం చెప్పారంటే ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపులతో చూస్తే ఆల్రెడీ వ్యభిచారం చేసేసారు. అంటే ఆయన అంత పరిశుద్ధుడు. సో అలా ఆలోచన చేస్తే కొన్నిసార్లు అబద్ధాలు వింటాం మనం. సో అబద్ధాలు వింటే అది పాపమే. లోపల అసూయ ఉండొచ్చు, కుళ్ళు ఉండొచ్చు, అంటే క్రియారూపకం దాల్చుకోవచ్చు కొంత భయం వలన, చట్టాలు ఉన్నాయి కాబట్టి, కానీ లోపల ఉండొచ్చు. సో అంటే అర్థం ఏంటంటే అందరిలో పాపం ఉంది కాబట్టి దేవుని మహిమను మనం పొందలేము, అది బ్యాడ్ న్యూస్. కానీ శుభవర్తమానం, గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన జన్మించారు. సో ఈ పాపాన్ని అన్నిటి నుంచి మనని పరిహరించడానికి, ఆయన రక్తం కార్చడానికే, ప్రాణం పెట్టడానికే వచ్చారు. ఆయన చేతగాని వాడిగా రాలేదు. ఆయన మిషన్ అంటే ఆయన వచ్చిందే ఆయన ప్రాణం పెట్టడానికి, ఆయన రక్తం కార్చడానికి. ఇప్పుడు తల్లులకైతే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లలు చిన్నప్పుడు ప్యాస్ పోస్తారు, లేకపోతే టాయిలెట్కి వెళ్తారు. సో తల్లులు ఏమనుకుంటారు, నేను వాళ్ళని ముట్టుకోను, వాళ్ళని దగ్గరికి రానివ్వను, వాళ్ళు టాయిలెట్కి వెళ్తున్నారు లేకపోతే ప్యాస్ పోస్తున్నారని వదిలేస్తారా? తల్లి ప్రేమ ఎలా ఉంటుంది? చేతికైనా పర్వాలేదు కానీ వాళ్ళని క్లీన్ చేస్తారు. సో అలా మనం ఎంత పాపులమైనా సరే ఆయన మనని పాపం నుంచి పరిహరించడానికి ఆయన రక్తం కార్చాల్సిందే, ఆయన సాక్రిఫైస్ చేయాల్సిందే, త్యాగం చేయాల్సిందే. కాబట్టి ఆ త్యాగం చేయటానికే ఆయన వచ్చారు, అంతేగాని చేతగాని వారుగా లేకపోతే సిలువలో ఆయన ఏదో చేతగా కాదు. ఆయన్ని సిలువ వేయటానికి ముందు పట్టుకుంటానికి వచ్చినప్పుడు ఎంతోమంది సైనికులు వచ్చారు, రోమా సైనికులు. ఆ రోజుల్లో రోమా సైనికులు అంటే ఇప్పుడు మన NSG కమాండోస్ అంటాం కదా, NSG కమాండోస్ అంటాం. ఆయన మాటలో ఉన్న శక్తికి వాళ్ళందరూ వెనక్కి పడిపోయారు. అంత అంటే NSG కమాండోస్ మీరు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలుసు ఎలా ఉంటారు, వాళ్ళ ట్రైనింగ్ ఎట్లా ఉంటుందో, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉంటారు, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారు. వారం రోజులు 15 రోజులు భోజనం లేకపోయినా సరే వాళ్ళు అదే బలంతో పని చేయగలరు. వాళ్ళకి మధ్యలో జస్ట్ ఒక బిస్కెట్టో ఏదో తింటారు, లేకపోతే మంచినీళ్ళు తాగుతారు. అంత బలవంతులుగా ఉంటారు. అలాంటి బలవంతమైన రోమా సైనికులు వెనకాలకు పడిపోయారు నేనే అనగానే. అంటే దేవుడినైనా నేనే, ప్రభువునైనా నేనే, ఆయన నేనే, ఇదిగోండి నన్ను నేనే అప్పగించుకుంటున్నానని చెప్పారు. అలాంటి గొప్పవాడు. సో శుభవర్తమానం అంటే పాపానికి ఒక జీతం వస్తుంది, పాపం చేస్తే ఒక జీతం వస్తుంది, శాలరీ వస్తుంది. అంటే మనం పని చేస్తే శాలరీ వస్తుంది, అట్లా పాపం చేస్తే శాలరీ వస్తుంది, జీతం.
ఆ జీతం ఏంటయ్యా అంటే మరణం. మరణం అంటే ఈ మరణం ఎలాగో ఉంటుంది, నరకానికి వెళ్ళే మరణం. ఇక దాన్ని తప్పించుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు ఎవరన్నా ఫెయిల్ అయ్యారనుకోండి ఎగ్జామ్లో, ఇంకా ఫెయిల్ అయిపోయారు అంతే, ఇంకా ఇంకో ఛాన్స్ లేదు అంటే ఎలా ఉంటుంది? కానీ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంది, అది రాసి పాస్ అవ్వచ్చు, ఆ వెసులుబాటు ఉంది. అలాగే మనం పాపం చేసాం, అందరం పాపం చేసాం, అందరం. వాళ్ళు పాస్టర్స్ అవ్వచ్చు, ఇంకెవరన్నా అవ్వచ్చు, అందరూ పాపం చేశారు, అందరిలో పాపం ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అందరూ నరకానికి వెళ్ళిపోవాలి? అది బ్యాడ్ న్యూస్. కానీ ఒక సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎట్లా ఉందో అలా యేసుప్రభు వారు మన కోసం వచ్చి రక్తాన్ని కార్చారు. సో ఆయన జన్మించారు, ఆయన జన్మించడం, ఆయన రక్తం కార్చడానికి, రక్తం కార్చి ఆయన చనిపోయి అలా ఉండలేదు, ఆయన మళ్ళీ తిరిగి లేచారు. ఆయన జీవిస్తున్నారు కాబట్టి ఆయన శకం నడుస్తుంది. ఎవరైనా సరే చనిపోతే ఆయన శకం ముగిసింది అంటారు, ఎంత గొప్ప వాళ్ళైనా సరే. శకం ముగిసిపోయింది, ఆయన శకం ముగిసిపోయింది అంటారు. కానీ యేసు ప్రభు వారు తిరిగి లేచారు, మళ్ళీ రాబోతున్నారు మధ్యాకాశంలోకి. సో ఆయన జీవించుచున్నవాడు, ఆయన సజీవుడైన దేవుడు. కాబట్టి క్రీస్తు శకం ఇంకా నడుస్తుంది, క్రీస్తు శకంలో ఉన్నాం మనం. సో దీన్ని ఎవరు తీసేయలేరు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తు శకం నడవాల్సిందే, ఈ డేటే వేయాల్సిందే. లోకల్ డేట్స్ ఎన్నన్నా ఉండొచ్చు, ఏ దేశానికి లేకపోతే ఎవరికి వాళ్ళకి వేరే వేరే తేదీలు ఉండొచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా నడిచే తేదీ క్రీస్తు శకం నడుస్తుంది. మనకి క్రీస్తులో ఉన్న గొప్ప ధైర్యం అంటే ఆయన అంగీకరిస్తే, ఆయన నరరూపిగా వచ్చాడు, మన పాపాల కోసం వచ్చాడు, మన పాపాల కోసం రక్తం కార్చాడు. కాబట్టి ఆయన రక్తం ద్వారా నాకు ఆ పాపం నుంచి విడుదల కలుగుతుంది. సిన్లెస్ అంటాం, సిన్లెస్గా అవుతాం అంటే పాపంలో తక్కువ అవుతాం, తక్కువ పాపం చేసి ఫైనల్గా ఆయన మనని పరలోకానికి తీసుకెళ్తారు. సో ఆయన ఒక్కడే చెప్పాడు, నాలో పాపం ఉందని ఎవరన్నా నిరూపించగలరా అని పెద్ద ఛాలెంజ్ చేశారు. అలాగే ఆయన ఇంకొక ఛాలెంజ్ ఏం చేశారంటే, మీలో పాపం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఛాలెంజ్ చేశారు. సో ఈ ఒక మాట మనం ఆలోచించగలిగితే ఆయన నిజమైన దేవుడు, రక్షకుడు, మన కోసం వచ్చాడని మనం గుర్తించగలం. సో ఆయన పుట్టినప్పుడు, యేసుప్రభు పుట్టినప్పుడు దూత వెళ్ళి గొల్లలకి శుభవార్త చెప్పింది, ఇలా మీకోసం రక్షకుడు, జనులందరికీ కలుగబో మహాశుభవర్తమానం అంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చూడవచ్చు. శుభవర్తమానం అని దూత వచ్చి తెలిపాడు గొల్లలకి. అంటే వాళ్ళు గొర్రెలను కాల్చుకుంటున్నారు, దీనులు. సో దీనులైన వారి దగ్గరికి దేవుడు ఆయన దూతను పంపించి ఆయన వర్తమానాన్ని చెప్పారు. జ్ఞానులు కూడా వచ్చారు, తూర్పు దేశపు జ్ఞానులు అంటారు. అంటే యేసుప్రభు వారు ఇశ్రాయేల్ దేశంలో పుట్టారు. ఇశ్రాయేల్కి తూర్పు దేశం అంటే ఇప్పుడున్న ఇరాన్ ప్రాంతం, అంటే పార్షిక దేశం. వాళ్ళు చాలా జ్ఞానులుగా ఉండేవాళ్ళు. ఈ జ్ఞానుల్ని ఇంగ్లీష్లో మ్యాజై అంటాం. అంటే జ్ఞానులు ఒట్టి ముగ్గురే రాలేదు, చాలామంది జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులు ఎవరయ్యా అంటే వాళ్ళు కింగ్ మేకర్స్. అంటే ఏ రాజునైనా సరే ఒక ఆయన్ని రాజుగా చేయగలరు, ఒక ఉన్న రాజుని తీసేయగలరు. అంత పవర్ఫుల్ పీపుల్ వాళ్ళు, అంత శక్తి కలిగిన వాళ్ళు, అంత అధికారం కలిగిన వాళ్ళు ఆ జ్ఞానులు, మ్యాజై అంటాం. వాళ్ళు ధనం కలిగిన వాళ్ళు, అధికారం కలిగిన వాళ్ళు. ఆస్ట్రానమీ అంటాం కదా, అంటే ఏమంటాం, నక్షత్రాల గురించి, స్పేస్ గురించి, వీటి గురించి పరిశోధన చేసేవాళ్ళు. సో వాళ్ళు పరిశోధన చేస్తున్నారు, వాళ్ళు సత్యాన్ని అన్వేషిస్తున్నారు. యేసు ప్రభువు పుడతాడు అని వాళ్ళు గుర్తెరిగి వాళ్ళు యేసు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చారు. ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపించింది. దాదాపు 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. అంటే ఇరాన్ దేశం, ఆ ప్రాంతం నుంచి ఇశ్రాయేల్ దేశానికి రావటానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. అందుకే మీరు చూస్తే ఇక్కడ ప్రవచనంలో చివరి దానికంటే ముందు చిన్నపిల్లల ఊచకోత, స్లాటర్ ఆఫ్ చిల్డ్రన్, వాళ్ళు జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. వచ్చి హేరోదు రాజు, అప్పుడు హేరోదు రాజు పరిపాలన చేస్తున్నారు ఇజ్రాయెల్లో. హేరోదు రాజు దగ్గరికి వచ్చి ఇలా రాజుగా ఒక ఆయన పుట్టాడు, ఆయన ఎక్కడ పుట్టాడు అని అడిగారు. అడిగితే ఆ రాజు ఏమన్నాడు, అరే నేనుండగా ఇంకొక రాజు పుట్టడం ఏంటి, నేను రాజునైతే అరే నా స్థానం ఇంకెవరు తీసుకుంటున్నారు అని భయపడి ఆ జ్ఞానులకి ఏం చెప్పారు,
మీరు కూడా కనుక్కోండి, ఎక్కడ పుట్టాడో వెళ్ళండి, కనుక్కుని వచ్చి నాకు కూడా చెప్పండి అన్నాడు. సో వాళ్ళు ఆ నక్షత్రం నడిపించింది, యేసు ప్రభు ఉన్న చాటుకి తీసుకెళ్ళింది. వాళ్ళు ఏం చేశారంటే జ్ఞానులు దేవుడి చేత ప్రేరేపింపబడి దేవుడు వారికి చెప్పారు, మీరు వచ్చిన దారిలో వెళ్ళొద్దు, వేరే దారిలో వెళ్ళిపోమంటే హేరోదుని కలవకుండా వేరే దారిలో వెళ్ళిపోయారు. హేరోదు ఏం చేశాడు, అరే 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 వీళ్ళు జ్ఞానులు నన్ను చీటింగ్ చేశారు, నన్ను మోసం చేశారు, కనుక్కోమంటే నాకు చెప్పకుండా వాళ్ళు చూసి వెళ్ళిపోయారు అని చెప్పి అందుకే 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళ పిల్లల్ని అందరినీ ఊచుకోతుకొంచాడు. ఎందుకంటే నాకు కాంపిటీషన్గా ఇంకెవరు రాజు పుట్టాడు అనే భావంతో ఊతుకోతుకొంచాడు. సో ఇవన్నీ మీరు గమనించండి. మనకి గుడ్ న్యూస్ అంటే శుభవర్తమానం ఏంటంటే మన పాపం నుంచి ఒకటే ఒక మార్గం రక్షింపబడాలంటే యేసుక్రీస్తు వారు, ఆయన ఈ లోకానికి వచ్చారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము, అందరం కళ్ళు మూసుకుందాం, వీలైతే అందరం లేచి నిలబడదాం. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన పాపులమైన మా కొరకు తండ్రి, పాపం నుంచి మమ్మల్ని రక్షించడానికి దేవా మీరు ఈ లోకానికి దేవా సర్వ సృష్టికర్త అయిన నీవు తండ్రి నాయన సృష్టిలోకి వచ్చారు తండ్రి. నాయన మా దగ్గరికి వచ్చారు తండ్రి, మీ ప్రాణాన్ని పెట్టారు. అందుకని మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా నాయన మీరు ఒక్కరే మమ్మల్ని మా పాపం నుంచి పరిహరించే దేవుడని మేము గుర్తిరిగి తండ్రి మేము పరిశుద్ధులంగా మీ వల్లే పరిశుద్ధులంగా జీవించడానికి సహాయం చేయండి. మీ రక్త ప్రోక్షణ మా అందరి మీద ఉంచండి. మీ దీవెనలతో తండ్రి మమ్మల్ని అందరినీ నింపమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. అందరం ఒకసారి చప్పట్లు కొడదాం. మంచి మాటలు విన్నాము, అవి మన హృదయాల్లో భద్రపరచబడాలని దేవుణ్ణి కోరుకుందాం. మరి ఒక పాట వీళ్ళు మ్యూజిక్తో పాడతారు. మేరీ డిడ్ యు నో దట్ యువర్ బేబీ బాయ్ అనే పాట చాలా మంచి పాట, అందరికీ తెలిసిన పాటే, వింటూ ఉంటాము. జాగ్రత్తగా విందాము, దేవుని ఆరాధిద్దాం. That your baby boy will one day walk on water. Mary, did you know that your baby boy will save our sons and daughters? Did you know that your baby boy has come to make you new? The child that you delivered will soon deliver you. Mary, did you know that your baby boy will give sight to a blind man? Mary, did you know that your baby boy will calm the storm with his hand? Did you know that your baby boy has walked where angels trod? When you kiss your little baby, you kiss the face of God. Oh Mary, did you know? The blind will see, the deaf will hear, the dead will live again. The lame will leap, the dumb will speak, the praises of the Lamb. Mary, did you know that your baby boy is Lord of all creation? Mary, did you know that your baby boy
విష్ యూ హ్యాపీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాను. చాలామంది ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్తే ఈ సంవత్సరం అంతా మాకు మేలు చేశారన్న ఆశతో చాలామంది వస్తారు, వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తారు. వాళ్ళకి ఆ సంవత్సరం అంతా మేలు జరుగుతుందని ప్రొద్దుట ఒక 3-4 బాబులు వాళ్ళు వచ్చి వేరే బయట పని ఉంది అని చెప్పి వెళతా ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చి ప్రార్థన చేసుకుని వాళ్ళ సెంటిమెంట్ అది. ఎందుకు చెప్తున్నా అంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే పాపుల్ని రక్షించటానికి వచ్చారు. పాపులు ఈ భూలోకంలో పాపం లేని మానవులు అంటూ ఎవ్వరు లేరు. ఆయన ఒక మాట చెబుతారు, నాలో పాపం ఉందని ఎవరు రూపించగలరు అని ఒక యోహాను సువార్తలో చెప్తారు. నేను కూడా ఒకానొకప్పుడు మరి చాలామంది యేసు ప్రభుని ఎరగని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యేసు ప్రభు మాకు తెలియదు అని పూజ చేసేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి చేయొద్దండి, ఒకసారి చేయొద్దండి. పూజలు చేసేవారు ఒకానొకప్పుడు నేను కూడా చాలా చేశాను, అందుకని చెప్తున్నాను. మనకి ఏదైనా ఒక కూర ఉందనుకోండి, అది రుచిగా ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది మనకి? దాని టేస్ట్ చూస్తారు. అది స్త్రీలో బాగా తెలుసు. వంట చేసేటప్పుడు చాలామంది చాలాసార్లు టేస్ట్ చూస్తారు, ఒక్కసారి చూసి ఊరుకోరు. అయితే రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆయన ఏంటి అనేది మనము తెలుసుకోవాలి అంటే, ఆయన ఏమై ఉన్నారో తెలుసుకోవాలి అంటే ఆయన కలిగి ఉంటే ఆయన ఏంటో మనకి అర్థమవుతుంది. అందుకని నిజంగా అసలు ఈ లోకాన్ని పాపను రక్షించడానికి ఆయన ఒకటే మాట చెబుతారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప. ఇప్పుడు మన అన్య జనాంగానికి కూడా మనకేమైనా ఉంటుందంటే నరకము స్వర్గము రెండే మార్గాలు ఉన్నాయి. ఎడితే నరకానికి లేకపోతే స్వర్గానికి. ఈ లోకరీతిగా మనం చూస్తే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెబుతారు. మరి పాపం లేని మానవులు అంటూ ఎవ్వరూ ఉండం కదా, ప్రతి ఒక్కరూ పాపులమే. కాబట్టి ఆ పాపం నుండి విడిపించడానికే ఆయన ఈ లోకానికి కన్య మరియ. ఎందుకంటే ఈ పాపంలో, అందుకే దావీదు చెప్తాడు, నేను నా తల్లి పాపంలో నన్ను గర్భం ధరించింది, పాపం నేను పుట్టాను అని. పాపం అంటే మన తలంపుల పాపము, మన ఆలోచనల పాపం, మన నడక పాపం, ఇవన్నీ పాపమే. కాబట్టి ఆ పాపంలోనే నా తల్లిదండ్రులు ఆ రీతిగా ఉన్నారు కాబట్టి వారి ద్వారా నేను జన్మించాను కాబట్టి నాలో పాపం ఉంది. ఆ పాపాన్ని దేవుడు ఒక్కడే తీసివేయగలడు. ఆ పాపము నుండి విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చి మన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాను అని చెప్పారనమాట. అలా వెళ్ళిన వాళ్ళు, అలా సాక్ష్యం చెప్పిన వాళ్ళు కొందరు మరణించినట్లుగా ఆయన సన్నిధిని చూసి తిరిగి వచ్చిన ఆత్మలు కూడా కొందరు సాక్ష్యం చెబుతూ ఉంటారు. మీరు కొందరు బహుశా విని ఉండకపోవచ్చు. యేసు ప్రభువు ఆయన నాతో మాట్లాడబట్టి, నన్ను దర్శించి నాతో మాట్లాడి ఆ రీతిగా నేను దేవుళ్ళు స్థిరపడ్డాను. అంతేగాని నేను వేరే విధంగా ఎవరు చెప్తే వచ్చి లేకపోతే ఏదో చేస్తే కాదు. ఆయన ప్రేమ కలిగిన వాడు, ప్రేమామయుడు. మన బిడ్డలు మనం ఎంత ప్రేమిస్తామో అంతకన్నా అధికంగా ఈ లోకంలో ఆయన సృష్టించారు. సృష్టిలో మన సృష్టించారు కాబట్టి ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మన పిల్లలు ఎవరైనా నశించిపోవటం మనకి ఎవరికి ఇష్టం ఉండదు. అలాగే ఆయన బిడ్డలంగా మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక కన్య మరియ ఏ పాపమూ లేని ఆమె ద్వారా ఈ భూలోకానికి ఆయన వచ్చి మనందరినీ పాపరహితుడిగా ఆయన జీవించి, పాపరహితుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి పాపరహితుడిగా జీవించి మనందరినీ పాపం నుండి విడిపించి ఆ నిత్య రాజ్యానికి ఆయన మన తీసుకువెళ్తాను అని చెప్పారు. ఎందుకంటే ఆయన జన్మదినము, అలాగే మరణ దినము, పునరుద్ధాన దినం, ఆ మూడు లేకపోతే ఈ లోకంలో మనకు రక్షణ అనేది ఉండేదే కాదు. కాబట్టి మరి యేసు ప్రభుని ఇప్పటి వరకు అంగీకరించని వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరూ మరి ఏంటి అసలు నిజంగా దేవుడు ఎవరు అని చెప్పేసి మీరందరూ ఆలోచించేయండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే మరి పాపం చేయని మానవులంటే ఈ భూలోకంలో ఎవరూ ఉండం. కాబట్టి వచ్చేదేంటి? నరకమే. ఆ నరకం నుండి తప్పించడానికే
నిత్య రాజ్యానికి మనం తీసుకువెళ్ళటానికి ఆయన తగ్గించుకొని రిక్తుడిగా చేసుకుని ఈ భూలోకానికి వచ్చారు. కానీ చాలామంది ఏంటంటారంటే యేసుప్రభు నిజంగా దేవుడేను, మాకు ఇష్టమే, కానీ మనం చేసే యేసుప్రభుని నమ్మి కొందరు ప్రవర్తన చూస్తారో వారి ప్రవర్తనను బట్టి దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. అందుకని క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ మాదిరికరమైన జీవితం కలిగి జీవించినప్పుడు ఎవరైనా, అందుకే వాక్యం లేకుండానే వారి యోగ్యమైన ప్రవర్తనను బట్టి వస్తారు అని చెప్పేసి దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. మేము క్రైస్తవులమండి అని చెప్పుకుంటాం. ఇందాక చెప్పారు కదా, అబద్ధం కానీ, మోసం కానీ, అక్రమం కానీ, అన్యాయం కానీ ఏది మనలో ఉండకూడదు. ఆయన ప్రేమమయుడు కాబట్టి తోటి వారిని మనము ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. మనం ఏం చేస్తామంటే చాలామంది ఈ లోకరీతిగా పదవులు ఉన్న వాళ్ళను, గొప్ప వాళ్ళను, అలాంటి వాళ్ళని ప్రేమిస్తాం. వాళ్ళే కాదు, మానవుడు ప్రతి ఒక్కరిని దేవుడు చేసిన వారే. ఎవరైనా కానీ మన వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఆపదలో ఉన్న వారిని ఆదరించాలి. ఆయన మన అందరినీ ఆపదలో నుండి తప్పిస్తున్నారు. అలాగే పరలోకపు డాక్టర్ ఆయన పరమ ఔషధాన్ని ఇచ్చి స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు. ఒక వైద్యుడిగా, రక్షకుడిగా, సమస్తముగా ఆయన ఈ లోకంలో ఉన్నారు. అందుని బట్టి ఆయన్ని మనము అంగీకరించాలి. ఆయన చక్కగా నాతో స్వరంతో మాట్లాడేవారు, కళ్ళ ద్వారా మాట్లాడేవారు. అవన్నీ నెరవేరుతున్నాయా లేదా అని నేను చూసుకొని, ఎందుకు నాకు యేసుప్రభు అంటే తెలియని రోజుల్లో అలా నేను యేసుప్రభు సన్నిధికి రావడం జరిగింది. ఆయన రక్షించి ఈ రీతిగా మీ ముందు నిలబెట్టారు ఇప్పటి వరకును. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవుడు చేసిన గొప్ప కార్యము, గొప్ప మేలు ఏంటంటే, ఉదయకాలం నుండి చాలా వర్షం పడింది. మరి వంటలన్నీ చేశారు. ఏంటి ప్రభు అని అందరూ, మన పండుబాబు గారు, శంకర్రావు గారు, ప్రవీణు అందరం కలిసి మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ వస్తే దేవుని కృపను పట్టేది. మనుషుల ప్రార్థన కాదు, కాకపోతే మనం వంతు ప్రార్థన చేయాలి. కార్యం చేసేది దేవుడు. ఇప్పటి వరకు దేవుడు చేసిన ఈ కార్యాన్ని అంతటిని బట్టి దేవుణ్ణి స్తుతించుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరం చప్పట్లు కొడుతుంది. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని పాడదాం. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. అందరం చప్పట్లు కొడదాం, సంతోషంగా దేవుని స్తుతిద్దాం. మనమందరం కూడి ఆరాధించుకోవడానికి దేవుడు ఆయన జన్మదినాన్ని ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిద్దాం. దావీదు పురమందు రక్షకుడు మన కొరకు జన్మించాడు. దేవాది దేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు. దావీదు పురమందు రక్షకుడు మన కొరకై జన్మించాడు. దేవాది దేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు. ఆ ప్రభువే నరుడాయను, లోకమును ప్రేమించెను, మన పాపము తొలగించెను, పరిశుద్ధులుగా చేసెను. ఆ ప్రభువే నరుడాయను, లోకమును ప్రేమించెను, మన పాపము తొలగించెను,
రక్షించెను, పరిశుద్ధులుగా చేసెను. అందరం పాడదాం. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. అందరం చప్పట్లు కొడదాం. రక్షకుడు పాట వచ్చినా రాపైనా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ, ఆనందమే, ఆశ్చర్యమే, సంతోషం, సమాధానమే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ, ఆనందమే, ఆశ్చర్యమే, సంతోషం, సమాధానమే. దూతాళి స్తోత్రించిరి, కాపరులు చాటించిరి, ప్రభు యేసు పుట్టాడని, మనకు తోడై ఉంటాడని. దూతాళి స్తోత్రించిరి, కాపరులు చాటించిరి, ప్రభు యేసు పుట్టాడని, మనకు తోడై ఉంటాడని. పాడదాం. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. అందరం బిగ్గరగా పాడదాం. స్తుతించి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దొరుకుతుంది. అందరం ఆరాధిద్దాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. అందరం చప్పట్లు కొడదాం. వింతైన తార వెలిసిందని జ్ఞానులు కనుగొన్నారు. మనం ఆ తారను కనుగొన్నామా? రక్షకుడిని కనుగొన్నామా? వింతైన తార వెలిసిందని జ్ఞానులు కనుగొంటిరి, ఆ తార వెంబడి వారొచ్చిరి, ప్రభు యేసుని దర్శించిరి. వింతైన తార వెలిసిందని జ్ఞానులు కనుగొంటిరి, ఆ తార వెంబడి వారొచ్చిరి, ప్రభు యేసుని దర్శించిరి. రాజులకే రాజుని, ప్రభువులకే ప్రభువని, కానుకలు అర్పించిరి, వినమ్రతతో పూజించిరి. రాజులకే రాజుని, ప్రభువులకే ప్రభువని, కానుకలు అర్పించిరి, వినమ్రతతో పూజించి. అందరం పాడదాం. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడు. ఆమేన్. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందం, ఆనందమే, మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందం, ఆనందమే, మనసంతా సంతోషమే. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని. అందరం బిగ్గరగా పాడదాం. చివరి పాట అందరం పాడదాం. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. రక్షణ తెచ్చాడని. హల్లెలూయా. బిగ్గరగా స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరూ
పెద్ద స్వరాలతో స్తుతిస్తే ఈ టాప్ లెగిసిపోతుంది. బిగ్గరగా స్తుతిద్దాం. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అందరూ సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు చివరి ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన వాడ, దయాళువైన తండ్రి, స్తోత్రం రాజా. ఆది నుండి ఇప్పటి వరకు నాయన ఈ దినం మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారములు బట్టి స్తోత్రం రాజా. ఈ భూలోకంలో మీకు మీరు రిక్తునిగా చేసుకుని కన్యక గర్భం నాయన ఏ పాపము లేని నాయన పరిశుద్ధురాలు గర్భంగా పరిశుద్ధులుగా మీరు ఈ భూలోకానికి వచ్చి పరిశుద్ధులుగా జీవించి పరిశుద్ధులుగానే నాయన ఈ భూలోకాన్ని వదిలి వెళ్ళి మళ్ళా రారాజుగా రాబోతున్న దేవాది దేవుడిపై ఉన్నందులకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను స్వామి. మరి ముఖ్యంగా కూడి వచ్చిన ప్రతిని బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. వారందరినీ నాయన ఆత్మీయ మేలులతో, ఈ లోకరీత ఆశీర్వాదాలతో, శుభములతో, శ్రేయస్తో ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుష్మంతులుగా ఉంచి మీ కృపలో వర్ధిల్ల చేయండి స్వామి. రక్షణ లేని బిడ్డల్లో నాయన నీవు మాట్లాడిన మాటను బట్టి నాయన వారందరిలో రక్షణ కార్యాన్ని జరిగించండి. మీరు ఏమై ఉన్నారో ప్రతి ఒక్కరూ రుచి చూచి అనుభవించేలాగా సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నా దయగలిగిన వాడా, మిమ్మల్ని బట్టి ప్రేమించి నాయన మీ కొరకు మీ పరిచర్ని మీ చిత్తము ఇచ్చి ఉన్న నాయన ప్రతి అర్పణను బట్టి స్తోత్రం తండ్రి. దాని ద్వారా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. సమృద్ధిని నాయన నా తండ్రి వారి తుది శ్వాస వరకు కావలసిన సమస్త సమృద్ధిని బిడ్డలకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అంతినాహారం నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధంలోనికి దుష్టుని మమ్మల్ని తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. మన రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి, దేశంలో ఉన్న ప్రజలకి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. తార వెలిసింది అనింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది